మాధవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు సర్వీస్ కమిషన్ ఏ విధంగా భ్రష్టు పట్టించారో, ఏ విధంగా ఎంతో మంది ఆశావహుల ఆశలను నాశనం చేశారో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో బ్రహ్మాండంగా ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ని దారి మళ్లించారో మనందరికీ సభ్యులకందరికీ తెలియజేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక దొంగ తనను తాను తప్పించుకోవడానికి మరొకరిని దొంగ అన్నట్లుగా మన వైకాపా పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు ఏపీపీ ఎగ్జామ్ గురించి సిట్ రిపోర్ట్ వస్తుందని చెప్పేసి దాని నుంచి బయటపడడానికి డిఎస్సి గురించి రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. ప్రజలను తప్పుబారు పట్టిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వము ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు లేవని ఒకసారి, కావలసిన దానికంటే టీచర్లు ఎక్కువ ఉన్నారని ఒకసారి, 5 సంవత్సరాలు డిఎస్సి అభ్యర్థులను మబ్బు పెట్టింది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ 16,000 పైచలకు టీచర్లని డిఎస్సి ద్వారా భర్తీ చేశారు అధ్యక్ష. కడుపు మంటలో 256 కేసులేసి కోర్టులో మొట్టికాయలు కూడా ఇప్పించుకున్నా కూడా బుద్ధి రాలేదు అధ్యక్ష. ఇప్పుడు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ లో స్కామ్ బయటపడుతుందని భయపడి ఈ రోజు ధర్నాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గండికోట రహస్యం లాగా హైలాండ్ లో రహస్యం కూడా బయటపడింది అధ్యక్ష. అధ్యక్ష, ఏపీపీ ఎగ్జామ్ అనేది రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థ. ఆ సంస్థ గత ప్రభుత్వంలో దాని స్వతంత్రతను ఏ విధంగా దెబ్బతీసి లక్షలు ఖర్చు చేసి ఏళ్ల తరబడి ప్రిపేర్ అయిన అభ్యర్థులను ఏ విధంగా చెలగాటమాడిందో ఇప్పుడే ముఖ్యమంత్రి గారు తెలియజేశారు అధ్యక్ష. ఈ యొక్క గత ప్రభుత్వంలోని ఏ కార్యక్రమం జరిగినా అరాచకం గాని, అవినీతి గాని, దౌర్జన్యం గాని, అన్యాయం గాని లేకుండా ఏ కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. యువత విద్యార్థుల ఆశయాలను అడియాసలు చేశారు అధ్యక్ష. సామర్థ్యాన్ని కాలరాశారు అధ్యక్ష. కోట్ల స్కామ్ చేసి సామర్థ్యం లేని వారికి, అవినీతి పరులకి ఈరోజు వాళ్ళు సర్వీస్ చేశారు అధ్యక్ష. ఏపీపీఎస్సీ కాన్స్టిట్యూషన్ బాడీని అవహేళన చేస్తూ హైలాండ్ రిసార్ట్ లో ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పేపర్లను రెస్ట్ ఇచ్చారు అధ్యక్ష. మన టీడీపీ ప్రభుత్వంలో 2016లో ట్రాన్స్పరెంట్ గా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి 2018కి గానీ మొత్తం ప్రాసెస్ మొత్తం ట్రాన్స్పరెంట్ గా ముగిస్తే 2018లో మరొక్కసారి టీడీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే దాన్ని హైజాక్ చేసి గత ప్రభుత్వము, వైకాపా ప్రభుత్వము ఈ యొక్క అవినీతి కార్యక్రమాలన్నీ చేసి ఒక విక్రమ్ బేతాల్ కథలాగా మొదలుపెట్టింది అధ్యక్ష. 16 మేలో నోటిఫికేషన్ ఇస్తే మేలో ప్రిలిమ్స్ జరిగితే డిసెంబర్ 20లో మెయిన్స్ జరిగితే దాదాపు 1,14,000 మంది ఈ యొక్క ఎగ్జామ్ కి ఉత్తీర్ణులైతే అందులో 165 మందిని సెలెక్ట్ చేశారు అధ్యక్ష. ఈ కార్యక్రమం మొత్తం హైడ్ అండ్ సీక్ లాగా జరిగింది అధ్యక్ష. 225 మందిని మెయిన్ లో పాస్ అయితే వాళ్ళలో 165 మందిని చేస్తూ డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడం గానీ, ఆ ఎవాల్యుయేషన్ చెల్లదంటూ అభ్యర్థులు కోర్టుకు వెళ్లడం గానీ, ఆ రోజు నుంచి కోర్టులో ఈ విషయం నలుగుతా ఉంది అధ్యక్ష. కోర్టు మొట్టికాయలు వేస్తూ డిజిటల్ ఎవాల్యుయేషన్ కుదరదు, మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తానంటే మనకు అప్పుడున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు డైరెక్షన్ లో హైలాండ్ కు సినిమాను మొత్తం తీసుకెళ్లి అక్కడ 85 రోజులు మన డిఎస్సి ప్రశ్నాపత్రాలను రెస్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రాపర్టీ అగ్రిగోల్డ్ కేసులో సీజ్ అయినప్పుడు గాని ఆంజనేయులు గారు పెద్దల సహకారంతో ఈ ప్రాపర్టీలో ఏపీపీఎస్సీ పేపర్లను పెట్టి ఈ యొక్క స్కామ్ కు పాల్పడ్డారు అధ్యక్ష. అలాగనే ఈ యొక్క ఎవాల్యుయేషన్ 3 స్టేజెస్ లో జరిగితే 3 స్టేజెస్ లోనూ అనేక అక్రమాలు చేస్తూ అభ్యర్థులకి తీరని ద్రోహం చేశారు అధ్యక్ష. దాంట్లో ఓఎంఆర్ షీట్స్ ని ఫోటోలు తీయడం కానీ, వాటిని అభ్యర్థులు చేర్చడం కానీ, వాళ్ళతో డీల్ చేసుకోవడం కానీ, అలాగనే వాటి మెసేజ్లను మెయిల్స్ ద్వారా గూగుల్ ద్వారా పంపించడం కానీ అనేక కార్యక్రమాలు అధ్యక్ష. ఎవ్వరూ ఊహించడం అధ్యక్ష. ఇలాంటి కార్యక్రమాలను గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష. ఈ రోజు హైలాండ్ లో పెట్టేసేసి ఈ రోజు ఎలక్ట్రీషియన్స్, గృహిణులతోనూ, ప్లంబర్లతోనూ, కన్స్ట్రక్షన్ ఎంప్లాయీలతో ఈ రోజు పేపర్లను దిద్దే దుస్థితికి ఈ రోజు గత ప్రభుత్వంలోని వ్యక్తులు చేరారు అధ్యక్ష. అలాగనే వారి చేతుల్లోనే స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి వాళ్ళకే కీస్ ఇచ్చి ఇంత అధ్వాన్న పరిస్థితిలో ఈ రోజు ఎవరన్నా ఎగ్జామ్ రాయాలంటే భయపడే పరిస్థితికి ఈ రోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. ఒక 10వ తరగతి పరీక్షలో కూడా
ఒక పోలీస్ సెక్యూరిటీతో స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి వాటిని కెమెరాల మధ్యన పెట్టి కాపాడుతున్న స్థితిలో గత ప్రభుత్వంలో జగన్ గారి హయాంలో ఎలక్ట్రీషియన్ ప్లంబర్ కి స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం దిగజారిపోయింది అధ్యక్ష. ఆ తర్వాత మూడోసారి వేస్తే ఇంకొక చైర్మన్ ని మారుస్తే కూడా ఆయన పరిధిలో కూడా ముందే ఎవాల్యుయేషన్ చేయాల్సిన అభ్యర్థుల లిస్టుని వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ చేసి ఎవరు అవినీతి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈజీ మెథడ్ లో వాళ్ళు అన్ని చేసే విధంగా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగే విధంగా ఈ రోజు వాళ్ళు పనిచేశారు అధ్యక్ష. ఈ రోజు మళ్ళా కోర్టుకు వెళ్లారు అధ్యక్ష. దాదాపు 322 మందిని లిస్ట్ ఇస్తే అందులో 200 మంది పాత వాళ్ళని తీసేసి కొత్త లిస్ట్ ఇచ్చినారు అధ్యక్ష. దాదాపు 62% అంతకుముందు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కొత్త లిస్ట్ లో లేరు అధ్యక్ష. ఈ రోజు పేపర్లు ఎగ్జామ్ రాసిన వ్యక్తులతోనే పేపర్లు దిద్దిచ్చే గతికి ఆ రోజు దిగజారాది అధ్యక్ష. వనజ అనే ఆమె ఎగ్జామ్ రాసింది అధ్యక్ష, గ్రూప్ 1 ఎగ్జామ్. ఆమెతో కూడా పేపర్లు దిద్దిచ్చే స్థితికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో దిగజారిపోయారు అధ్యక్ష. ఈరోజు ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లలో కెమెరాలు పెట్టకపోవడం కానీ, అలాగనే ఓఎంఆర్ షీట్స్ ని ఫోటోలు తీయడం కానీ, అలాగనే ఎన్నో అవకతవకలు పాటుపడ్డారు అధ్యక్ష. ఈ రోజు ముఖ్యంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మొన్న ఏ విధంగా నీటి ఎగ్జామ్ లో లీక్ అయిందని చెప్తే ఆ యొక్క ఎగ్జామ్ ను క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఏ విధంగా ట్రాన్స్పరెంట్ గా కేంద్ర ప్రభుత్వం వెళ్ళిందో అదే విధంగా మనం కూడా ఒక చట్టం తీసుకొచ్చి ఏపీపీఎస్సీలో సమూల ప్రక్షాళన చేయవలసిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. పరీక్షల్లో లీకేజ్ గాని, అవతవకలు గాని, అవినీతి గాని జరగకుండా కఠిన శిక్షలు విధించే విధంగా చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అలాగనే భవిష్యత్తులో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా యువత భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఆన్సర్ షీట్స్ ని ఫోటో తీసి పంపించడం కానీ, ఆన్సర్లో పేపర్ ఎవాల్యుయేషన్ లో కానీ, ఓఎంఆర్ షీట్స్ మిస్సింగ్ కానీ, ఇలాంటి అనేక అక్రమాలను ఈ రోజు లైవ్ లో కళ్ళకు కట్టినట్టు చూపించినారు అధ్యక్ష. 1,14,000 మంది అభ్యర్థుల ఆశలను అడియాసలు చేస్తూ ఈ రోజు వాళ్ళు ఆడిన నాటకం బయటకు వచ్చింది అధ్యక్ష. అందువలన ఈ రోజు సర్వీస్ కమిషన్ ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అందుకు గాను ఈ స్కామ్ లో పాలు పంచుకున్న ఏపీపీఎస్సీ కార్యదర్శి సంబంధిత అధికారులను డిస్మిస్ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగనే వారి మీద క్రిమినల్ కేసు పెట్టడం గానీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగనే రిటైర్ అయ్యి మేము తప్పించుకున్నామనుకున్న ఇందులో బాధ్యులైన, ఇందులో ఇన్వాల్వ్ అయిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. భవిష్యత్తులో ఒక వార్నింగ్ లాగా ఈ చర్యలు ఉండాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. భవిష్యత్తులో ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులకు ఒక భద్రత చూపించాల్సిన బాధ్యత మనపై ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇంత అక్రమం చేసిన వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఈ యొక్క ప్రజలకు వీళ్ళనందరినీ పరిచయం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరైన చర్యలు తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడప్పుడు బెల్లం కూడా వినండి. విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, జగన్మోహన్